కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? కూటమి ప్రభుత్వం సరిగా లేదండి. ఓకే. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. మా బెనిఫిట్సే మాకు ఇవ్వాలి. మొన్న ఒక డిఏ ఇచ్చినట్టు అన్నారు వీళ్ళకి ఉద్యోగస్తులకి. కడిగిన నోళ్ళు ఇచ్చాడు డిఏ, దానికి సంబంధించిన అరియర్స్ అన్నారు, చుట్టూ తిప్పినారు, డిటిఓకి బొమ్మన్నారు, రెస్పాన్స్ లేదు. సో 14th ఫైనాన్స్ సంబంధించి పే స్కేల్ కూడా ఏదో చేస్తామన్నట్టున్నారు. అన్ని చేస్తానంటాడు, ఒక్క పని చేయడు. చేస్తామంటున్నారు అంతే సార్. ఉద్యోగస్తులకి గత ప్రభుత్వంలో చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకు బదులే ఏమీ లేదు. వీళ్ళు చేస్తామని చెప్పారు అధికారంలో, ప్రజలంతా అతనేమో పెండింగ్ పెట్టాడు, వీళ్ళు చేస్తామని చెప్పారు. ఓకే. మొన్న కళ్ళు నీళ్ళు దొడవని ఒకటి ఇచ్చాడు, ఒక డిఏ అవును ఇచ్చారు, నాకు ఐడియా ఉంది. అది చూడాలి 14th కమిషన్ ఏం చేస్తారో. సరే, మీ ఎంప్లాయీస్కి ఇబ్బంది నాకు ఐడియా ఉంది. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా వీళ్ళు వచ్చాక? మీ చూస్తూ ఉంటారు కదా, 20 months అయింది. మంచి అంటే ఇంతకుముందు ఇంటికాడికి బియ్యం తెచ్చిస్తున్నాను, రేషన్ షాపుల కాడికి పోవాలి ఆ టయానికే. అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే తీసుకొచ్చేస్తున్నారు డీలర్లు, ఏమి ఇవ్వట్లేదు. రిమైనింగ్ వాళ్ళకి రమ్మంటున్నారు, లేకుంటే టైం అయిపోయిందని మూసేస్తున్నాడు. ఓకే. కానీ దానివల్ల డబ్బు మిగులుతుందని చెప్తుంది ప్రభుత్వం. 900 కోట్లు ఆదా అవుతుందంట సంవత్సరానికి ఆ వెహికల్స్ వల్ల. మరి దానివల్ల వాళ్ళు అలా పెట్టుకున్నారు. మంచిది, అది గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది. అవునులేదు. సరే అండి, అమరావతి రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి? క్యాపిటల్ మీద బాగానే ఉందండి, బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే. సో డెవలప్మెంట్ హాస్పిటల్లో చూసుకుంటే గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా, అలాగే ఉందా? మార్పు కనపడతా ఉందా? ఓకే. ఆయన ప్రభుత్వంలో ఏమో అమరావతి మీద ఆయన పట్టించుకోలేదు, ఒక స్టెప్ వేసి ముందడుగు వేస్తున్నాడు. సో ఎవరు అవునన్నా కాదన్నా ఉద్యోగస్తులే కీలకం ప్రభుత్వాలు మారడానికి. నాకు మొన్న అర్థమైంది. సరే, నేను మీ పర్సనల్ ఒపీనియన్ అడగట్లా. జగన్ గారు పదే చెప్పేది 2029లో ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి అంటే? అది దైవ నిర్ణయం. అది ఓకే. సో బట్ సీనియర్, మీరు చూస్తూ ఉంటారు, సీనియర్ సిటిజన్గా. నేను ఓటు గురించి అడగట్లా, జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? జస్ట్ యాజ్ ఎ పాసిబిలిటీ. 90% గెలవచ్చు అంటున్నారు. ఎంత సార్? 90%. ఎందుకు అంత 90% ఇచ్చారు మీరు? ఇక్కడ సీనియర్ ముఖ్యమంత్రి ఉన్నారు, కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉన్నాడు అని పవన్ కళ్యాణ్ గారు ఏంది ఊరకు అరవడమే కానీ, ఓకే, ఆయన మాట్లాడే పద్ధతి కూడా చూడండి. చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్, మనమేమో 4th టైం ఆయన ముఖ్యమంత్రి. అవును, చూద్దాం. ఆయన అనుభవస్తుడు. అవును. అని జగన్కి ముందు గవర్నమెంట్ ఆయన ఎందుకు గెలిపించామంటే మేమందరం అనుభవస్తుడు, ఇతను గెలిస్తేనే మంచిదని. ఫిట్మెంట్ ఇస్తారు, అవునులే, ఛాన్స్ ఇస్తారు, ఫిట్మెంట్ ఇస్తారు, మంచి డిఎల్ ఇస్తారు. చూద్దాం. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే, ఫైనల్గా ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద అంటే? కూటమి ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తుందండి, కొన్ని మాత్రం ఇబ్బంది పెడుతుంది జనాలు. చాలా